నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి బాబుగురి గులకరాయిపైనే కాకినాడ జిల్లా అచ్చంపేట జంక్షన్ వద్ద మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ ధ్వజమెత్తారు. బోండా జంప్, పోలీసులను చూసి హడలిపోయిన టీడీపీ నేత బోండా ఉమ. రామోజీ, మీ రాతల్లోనే వ్యత్యాసం, పొదుపు సంఘాలన్నీ రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పి మోసం చేసింది చంద్రబాబు కాదా అంటూ కథనాన్ని ఇచ్చారు. గంట ఒక భార్య 2 పాన్ నెంబర్లు అంటూ ఒక ఆసక్తికరమైన వార్తనిచ్చారు. అలాగే సుజనా చౌదరి తనకు 35 లక్షల ఆస్తి ఉందని అఫిడవిట్ ఇవ్వటం ఆసక్తికరంగా ఉంది. ఇక బూతులో దాడులు, రాళ్లతో కొట్టమని, గాజు గ్లాసుతో పొడవాలంటూ చంద్రబాబు టీడీపీ శ్రేణులను రెచ్చగొడుతున్నారంటూ వార్తనిచ్చారు. కేసుల పుట్ట రఘురామకృష్ణరాజు, పలు రాష్ట్రాల్లో 19 కేసులు నమోదయ్యాయని వార్తనిచ్చారు. ఈ వార్తని ఈనాడు కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేసింది. ఇక సాక్షి తెలంగాణలో టచ్ చేస్తే మసే, నిన్న ఎన్నికల సభలో సీఎం రేవంత్ కామెంట్లను బ్యానర్గా ఇచ్చారు. హైటెన్షన్ వైర్ చుట్టూ ఉందని, ఎవరు తమ ఎమ్మెల్యేని టచ్ చేయలేరని ఆయన వ్యాఖ్యానించడం విశేషం. మీ తప్పుల వల్లే కరువు తెప్పలంటూ మల్లుభట్టి కేసీఆర్పై ధ్వజమెత్తారు. ఇక ఈనాడు ఆంధ్రప్రదేశ్ యథాప్రకారంగా చాలా దరిద్రపు కొట్టు వార్తలు, అబద్ధాలు, చంద్రబాబు చేసిన ప్రకటనలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ రాశారు. సో వాటిని అబద్ధాలు నిజాల్లో తెలుసుకుందాం, వాళ్ళు రాసిన కొన్నిటిని పచ్చి అబద్ధాలని. ఇక తెలంగాణ ఇష్యూలో మాత్రం అట్లాంటి ఆ స్థాయిలో నీచానికి పాల్పడకపోగా జాకీలెత్తి 3 పార్టీలకు జాకీలు ఎత్తడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు 3 పార్టీలని కాకాబట్టే పనిలో రామోజీరావు గారు పడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ 2 అవినీతి పార్టీలే, దేశ నిర్మాణమే బీజేపీ లక్ష్యం అంటూ రాజ్నాథ్ సింగ్, కిషన్ రెడ్డిలు చేసిన వ్యాఖ్యలను ప్రముఖంగా ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరమని మల్లుభట్టి అన్నారు. ఆంధ్రప్రభ, మణిపూర్లో హింస, కాల్పులు, ఈవీఎంల ధ్వంసం మధ్య పోలింగ్ జరిగింది. నేడు కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేరబోతున్నారు. వార్త, సిద్దిపేట సెర్ఫ్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే. వెలుగు, రాష్ట్రానికి కేంద్రం 10 లక్షల కోట్లు ఎక్కడిచ్చింది, ఖజానా ఖాళీ చేసి మాపై నిందలా అని డిప్యూటీ సీఎం మల్లుభట్టి ధ్వజమెత్తారు. నమస్తే తెలంగాణ. కేసీఆర్ పోరుబాట, 22 నుంచి ఎన్నికల ప్రచార యాత్ర. రుణమాఫీపై బట్టి విక్రమార్క వర్సెస్ హరీష్ రావు కామెంట్లను ప్రముఖంగా ఇచ్చారు. కళ్ళల్లో కన్నీళ్లు, అకాల వర్షానికి తడిసిన ధాన్యపు రాశులంటూ ఈ పత్రిక కాంగ్రెస్ వ్యతిరేక కథనాలను అత్యధికంగా ఇస్తున్న నేపథ్యంలో ఇవన్నీ ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక ఇంగ్లీష్ పేపర్లు చూస్తే డక్కన్ క్రానికల్, త్వరలోనే రామరాజ్యం వస్తుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అంటున్నారు. హిందూలో తొలి దశలో 62% పోలింగ్ నమోదైంది. టైమ్స్ ఆఫ్ ఇండియా, తొలి విడతలో తగ్గిన పోలింగ్ 2019 ఎన్నికలను పోలుస్తూ హైలైట్ చేశారు. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు కూడా జరుగుతున్న వార్తలను ప్రముఖంగా ఇచ్చారు. ఇండియన్ ఎక్స్ప్రెస్, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీపై 5 కేసులు ఉన్నాయి. ఢిల్లీ నుంచి గురుగాంకు 7 నిమిషాల్లో ఆకాశ మార్గాన్ని వెళ్లేందుకు ఎయిర్ ట్యాక్సీస్ను సిద్ధం చేస్తున్నారు. ఇవి ప్రధానంగా ఆ పత్రికలో వచ్చిన వార్తా విశేషాలు. వాటికి సంబంధించిన విశ్లేషణ. ఇక